వినాయక చవితి సందడి మొదలైపోయింది. వినాయక చవితి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి, ఆ తర్వాత బాలాపూర్ గణపతి. బాలాపూర్ గణపతి ఎంత ఫేమసో, ఆయన లడ్డుకి ఎంత ప్రత్యేకత ఉందో మనందరికీ తెలుసు. అలాగే ఆయన మండపం సెట్ కి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం మనం బాలాపూర్ గణపతి దగ్గర ఉన్నాము. ఈ ఏడాది స్వర్ణగిరి ఆలయాన్ని పోలినటువంటి మండపం సెట్ ని వేయడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మనతోటి పంచుకునేందుకు సీనియర్ డెకరేటర్ ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, అంటే ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణపతికి సంబంధించినటువంటి లడ్డు వేలం పాట కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటారో, మండపం సెట్ కి సంబంధించి కూడా భక్తజనం అదే విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది స్వర్ణగిరి ఆలయాన్ని పోలినటువంటి ఆ నమూనా తీసుకోవాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? కమిటీ సభ్యులు అడిగారు ఈసారి తెలంగాణలో ఉన్న ఏదన్నా టెంపుల్ వేద్దామని, ఈసారి స్వర్ణగిరి వేద్దామని అడిగారు వాళ్ళు. సరే, దాని విషయంలో స్కెచ్ చేసి రెడీ చేసి డిజైన్ చేసి అయితే తర్వాత ఓకే చేశారు. దాని తర్వాత ఇది ఒక 1 month నుంచి షామీర్పేటలో ఒక ఆర్టిస్ట్తో వల్ల వర్క్ చేసాము. ఒక 10-15 మంది ఆర్టిస్టర్స్, దీని 40-50 మంది వరకు ఒక 1 month అక్కడ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 10 days నుంచి ఇక్కడ డే నైట్ ఇక్కడ ఒక 70-80 numbers-తోని డే నైట్ వర్క్ చేసుకున్నాము. మధ్య మధ్యలో వాన వల్ల కొద్దిగా స్లో అయింది, లేకపోతే ఈ పాటికి ఎక్కువ అయిపోవాలి. నైట్ నుంచి ఫ్లవరు సెటప్ క్లాత్ అంత వర్క్ నైట్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. సో మనం అంటే ఆ ఆలయ నమూనా అనుకున్నప్పుడు ఆ ఆలయం ఎలా ఉంటుంది, ఆ ఆలయ గోడలే కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక విగ్రహాలైనా సరే, వీటన్నింటిని గురించి ఆలోచించి ఒక నమూనా అనేది మీరు వేసుకొని ఉంటారు కదా. సో ఆలయానికి వెళ్ళి మొత్తం అదంతా చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చారా? ఒక్కసారి ఆల్రెడీ అంటే కమిటీ వాళ్ళు అడిగిన తర్వాత ఒక రోజు వెళ్ళాను. ఒకసారి వెళ్ళి అక్కడ ఏం వేస్తే బాగుంటుంది అంటే, ఓన్లీ ఈ గుడి మొత్తంలో ఈ పద్మనాభ స్వామి స్టైల్ విగ్రహాన్ని వేస్తే చాలా బాగుంటుంది అనుకొని ఆ విధంగా పద్మనాభ స్వామిని ఒక 6 మంది కళాకారులు 15 రోజులు చేసి ఈ బొమ్మ రెడీ అయ్యింది. దీని తర్వాత స్ట్రక్చర్ ఒకటి తయారు చేసుకుంటే ఒకటి ఈజీగా అంటే నెల రోజుల ముందు నుంచి ఈ మండపం సెట్ నిర్మాణం ఇదంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది పనులు మొదలు పెట్టేశారు. అవునండి, 1 month నుంచి కంటిన్యూ వర్క్ ఒకటి దానికి టైప్ ఉండి వర్క్ అంతా 1 month వరకు చేశారు. ఎంతమంది కళాకారులు ఈ పూర్తిగా ఈ మండపం సెట్ నిర్మాణంలో పాల్గొన్నారు? కళాకారులు ఒక 6 మంది కళాకారులు ఉంటారు. దీనికి ఒక 40-50 మంది ప్రొడక్షన్ చేసేవాళ్ళు వీళ్ళు కలిపి చేస్తే ఇది 1 month నుంచి కంటిన్యూ చేస్తే ఈ రోజు వరకు ఇంతగానం అయింది. తర్వాత వర్క్ ఇక్కడ తీసే ఫిట్టింగ్ వాళ్ళు ఒక 80 మంది డే నైట్ ఒక 10 days నుంచి సపరేట్గా ఈ టీం సపరేట్ ఉంటుంది. ఈ టీం వాళ్ళు ఫ్లవర్ పేస్టింగ్ వరకు, ఇది కలర్ పెయింట్స్ అంతా డిఫరెంట్ వాళ్ళు 80 మంది వరకు ఇక్కడ చేశారు 10 days నుంచి. షామీర్పేటలో అంటే మెటీరియల్ అంటే ఈ స్తంభాలు ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం అక్కడ చేసి పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు. సో అక్కడ తయారు చేయడం ఒక వంత అయితే దాన్ని తీసుకొని రావడం కూడా పెద్ద సమస్య, ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలించట్లేదు కదా. మరి ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? వాతావరణం అయితే వాన అయితే ఈసారి చాలా కొద్ది ట్రబుల్ ఇచ్చింది. డేస్ వరకు ఆగింది. నైట్ నుంచి కంటిన్యూ పడుతుంది. కంటిన్యూ అయినా పొద్దున మార్నింగ్ 6 o'clock ఆల్రెడీ ఇక వాన అవుతట్లేని చెప్పి మేమే కంటిన్యూ స్టార్ట్ చేసినాం. వానతో పాటు వానలో అందరు 80 మంది తడుచుకుంటా అందరు వర్క్ చేశారు. ఎవరు కూడా డిసప్పాయింట్ లేకుండా చేశారు. ఇప్పుడు కొద్దిగా వాన కొద్దిగా వెలిసింది కాబట్టి మీకు క్లియర్గా ఒక 1.5 hourలో క్లియర్ అయిపోతుంది. ఎంతో ప్రత్యేకమైనటువంటి బాలాపూర్ గణపతికి సంబంధించినటువంటి ఆ మండపం సెట్ లో మీరు ఒక పాత్ర అవడము, ఇన్ని సంవత్సరాలుగా ఈ డెకరేషన్ పనులు ఇవన్నీ కూడా చూసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషం, అదృష్టం నాకు చేయడంకే. బాలాపూర్ గణేశునికి సెట్టింగ్ చేయడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ. చూడొచ్చు, నిజంగానే స్వర్ణగిరి ఆలయంలో ఉన్నామా అనే విధంగా కూడా మండపం సెట్ ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ముందుగా అనంత పద్మస్వామి మనకి కనిపిస్తారు. అంటే మనము స్వర్ణగిరి ఆలయంలో ఏ విధంగా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పవలిస్తూ కనిపిస్తారో అదే విధంగా ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి ఆ తేడా అనేది రాకుండా దాదాపు 60 మంది కళాకారులు ఎంతో అద్భుతంగా అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని అయితే చేయడం జరిగింది. సో మనం బాలాపూర్ గణపతి దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాక మనకు ముందుగా అనంత పద్మనాభ స్వామి ఈ విధంగా కనిపిస్తారు. ఆ తర్వాత ఒక్కసారి మనం చూస్తే బాలాపూర్ స్వర్ణగిరి అని ఎంతో అందంగా పూలతోటి డెకరేట్ చేశారు. మొత్తంగా ఆ ఆలయ నమూనాని అక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ నిర్మించడంలో కళాకారులు అందరూ కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజులుగా అనేక మంది కళాకారులు దీని వెనకాల ఉండి శ్రమించి
ఎంతో సుందరంగా ఈ మండపం సెట్ అంతా కూడా నిర్మించారు. సో ఒక్కసారి మనం బాలాపూర్ గణపతిని దర్శనం చేసుకోవడానికి వస్తే స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న విధంగానే లోపలికి వచ్చిన తర్వాత అనంత పద్మనాభ స్వామి, అదేవిధంగా ఎదురుగా వెంకటేశ్వర స్వామి, వీరిని దర్శనం చేసుకుంటూ వెళ్ళి లోపల బాలాపూర్ గణపతిని దర్శనం చేసుకుని వచ్చే విధంగా కూడా నిర్వాహకులు ప్రతి ఒక్క ఏర్పాటును కూడా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. అందంగా ఎంతో అద్భుతంగా కూడా మండపం సెట్ అలంకరణ అంతా కూడా చేశారు. విడుదల గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.